హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోషి క్రియేషన్స్. డిపార్ట్మెంటల్ టెస్ట్ అఫిషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే దీన్ని అప్లోడ్ చేసేసారు. ఎవరైనా డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాలనుకుంటున్న వారు వెంటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్స్ వచ్చి 12th నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ April 1 దాకా అయితే మనకి టైం అయితే ఉందండి అప్లై చేసుకోవడానికి. ఎవరైనా ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏ పేపర్ కూడా వాళ్ళైనా సరే డిపార్ట్మెంటల్ టెస్ట్ మాది రాయాలనుకుంటుంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఒకసారి క్లియర్గా చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. April 1 దాకా అయితే టైం అయితే ఉందండి. ఇక్కడ నేను చూపిస్తున్నది అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసినది. ఇందులో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ఇచ్చారు, టైమింగ్స్ అండ్ మార్క్స్ కూడా ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది ఇచ్చారండి. దీనికైతే 3 అనెక్సర్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది అండ్ పేపర్ కోడ్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఇదైతే క్లియర్గా ఒకసారి చదివిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎగ్జామ్ రాయడానికి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారండి. మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ని మీరైతే ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బుక్స్ అనేవి మనకు అనంతపూర్ అలాంటి చోట అయితే దొరుకుతాయండి. మీకు దగ్గరగా ఏ డిస్ట్రిక్ట్ ఉన్నా అక్కడైతే మీరు బుక్ స్టాల్స్లో ట్రై చేయండి. పేపర్ కోడ్ మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ పేపర్ కోడ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ బుక్స్ తీసుకున్నట్లయితే మీకు యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ పేపర్ కోడ్ రాయాలన్నది ఇక్కడైతే ఉందన్నమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ ఫీజు విషయానికి వస్తే మనకి 500 రూపీస్ అయితే ఉంటుందండి ఫీజు. పేమెంట్ ఎలా చేయాలన్నది కూడా ఇక్కడ ఉంది. మీరు ఒకసారి అప్లై చేసే ముందర ఈ ప్రొసీజర్ మొత్తాన్ని ఒకసారి చదువుకొని తర్వాత మీరు అప్లై చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అండ్ ఇంకా మనకు అనెక్సర్స్లో ఏముందనేది నేనైతే మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. ఫస్ట్ అనెక్సర్లో 3 అనెక్సర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది అనెక్సర్ 1లో ఇవన్నీ ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్కి మాన్యువల్ అనమాట, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చున్నారు. అనెక్సర్ 1లో ఎలా రాయాలి, ఏమేమి అలౌ చేస్తారన్నది ఈ అనెక్సర్ 1లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అనెక్సర్ 2లో వచ్చేసి మనకి ఏముందనేది చూద్దాం. అనెక్సర్ 2లో మనకి ఏ పేపర్ కోడ్ ఎవరికి అనేది ఉందన్నమాట. అండ్ ఏ పేపర్ కోడ్కి ఏ బుక్స్ అంటే ఈ సిలబస్ని మీరు పెట్టుకొని మీరు బుక్స్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పేపర్ కోడ్ 8 చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అనెక్సర్ 3. అనెక్సర్ 3లో మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏ పేపర్ కోడ్ ఎన్ని మార్క్స్కి పాస్ అవుతారు, అంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీరు పాస్ అవుతారు అన్నది లిస్ట్ అయితే ఇచ్చేసారనమాట. మినిమం 40 మార్క్స్ అయితే తెచ్చుకోవాలని ఇక్కడ ఉంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ పేపర్ కోడ్స్ ఇచ్చారు, అన్ని పేపర్ కోడ్స్ ఇచ్చారు. వాటితో పాటు పాస్ మార్క్స్, ఎన్ని పాస్ మార్క్స్ వస్తే వాళ్ళు పాస్ అవుతారన్నది ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మినిమం 40 మార్క్స్ అయితే రావాలి. అది కూడా ఈచ్ పేపర్, అంటే కొంతమంది 2 పేపర్స్ అట్లా ఉంటాయి కదా ఒక కోడ్లో, అలాంటి వాళ్ళకి ఒక పేపర్లోనే 40 మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళు పాస్ అయినట్లు. సో మినిమం మార్క్స్ 40 మార్క్స్ రావాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా ఈ ఎగ్జామ్ని ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో పేపర్ కోడ్ 8కి సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూసి మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఈజీగా ఎలా సెర్చ్ చేయాలి అనే వాటికి కూడా మనం కొన్ని టిప్స్ అయితే చెప్పాము. మన వీడియోస్ చూసినట్లయితే మీకు యూజ్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తున్నట్లయితే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. అండ్ యూస్ఫుల్ అనిపించినట్లయితే మీరు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.